హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటివరకు నా వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంకెవరైనా నా వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి నా ఛానల్ విజిట్ చేయండి. అందులో ఏమైనా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నా ప్రతి వీడియోకి లైక్ చేయండి. ఇలా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా వీడియోస్ అనేవి ఇంకొంతమందికి సజెస్ట్ చేయబడతాయి. సో ఈరోజు వీడియోస్ వచ్చేసి నేను రీసెంట్గా ముందు వీడియోలో చెప్పాను కదండి, నా దగ్గర ఉన్న కొన్ని గోల్డ్ ఆర్నమెంట్స్ అనేవి సిల్వర్ ఆర్నమెంట్స్ అనేది ఎక్స్చేంజ్ చేసుకొని నేనైతే గోల్డ్ ఆర్నమెంట్ కొనుక్కున్నానండి. సో దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఎటువంటి సిల్వర్ ఆర్నమెంట్స్ తీసుకున్నాను అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో నా దగ్గర అయితే కొంత సిల్వర్ ఆర్నమెంట్స్ అయితే ఉండేవండి. అంటే మన గిఫ్టింగ్ పర్పస్ కింద అలాంటివి ఇచ్చినవి ఉంటాయి కదా. సో వాటిని అయితే నేను తీసుకొని సిల్వర్ కింద అయితే ఇచ్చేసి వేరే ఏదైనా సిల్వర్ ఆర్నమెంట్ తీసుకుందామని మలబార్కి అయితే వెళ్ళాము. లేకపోతే మాకు వచ్చేసి ఆ సిల్వర్ ఆర్నమెంట్స్కి గోల్డ్ ఆర్నమెంట్ కూడా వచ్చింది. సో ఎంత పడ్డాయి, మేము ఎంత ఎక్స్చేంజ్ చేసుకున్నాము, మాకెంత వచ్చింది అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో నేనైతే తీసుకున్నది వచ్చేసి డేట్ 8/2 అండి. అంటే Feb 8ని వెళ్ళాను. సండే పడింది. ఆ రోజు అయితే మేము తీసుకున్నాము. ఆ రోజు గోల్డ్ కాస్ట్ వచ్చేసి 15,660 రూపీస్. అలానే 24 క్యారెట్స్ గోల్డ్ కాస్ట్ వచ్చేసి 15,660 రూపీస్. అలాగే 22 క్యారెట్స్ వచ్చేసి 14,355 రూపీస్. 18 క్యారెట్స్ వచ్చేసి 11,745 రూపీస్. సిల్వర్ వచ్చేసి 92.5 సిల్వర్ వచ్చేసి కాస్ట్ 258 రూపీస్ అండి. మనకి ఇక్కడ 92.5 గ్రామ్స్ అని ఇచ్చారు కదా. అదే ఒరిజినల్ కాస్ట్ అంటే 999 ప్యూరిటీ వచ్చి సిల్వర్ కాస్ట్ వచ్చేసి 285 రూపీస్. సో చాలా మంది అయితే డౌట్గా అడిగారండి, మనకి మార్కెట్లో ఒక ప్రైజ్ ఉంటుంది, షోరూమ్స్లో ఎందుకు ఒక ప్రైజ్ ఉంటుందని. మార్కెట్లో ఉన్న ప్రైజ్ వచ్చేసి 999 ప్యూరిటీ అండి. కానీ మనకు షోరూమ్స్లో చూపించేది 92.5 సిల్వర్ ఆర్నమెంట్స్ తీసుకుంటాం కదా. సో మనకు చూపించేది 92.5 సిల్వర్ ఆర్నమెంట్ కాస్ట్. అదే మీరు కనుక షోరూమ్స్లో కాయిన్స్ అవి తీసుకుంటే మనకి 285 రూపీస్తోనైతేనే తీసుకుంటారండి. సో సిల్వర్ కాస్ట్ వచ్చేసి మనకి చూపించే స్టోర్స్లో అయితే 92.5 సిల్వర్ కాస్ట్. సో ప్లాటినం కూడా కాస్ట్ వచ్చేసి 7,490 రూపీస్. సో ఇది ఆ రోజు ఉన్న ఆర్నమెంట్స్ యొక్క కాస్ట్లు అండి. సో నేను ఇచ్చే రా సిల్వర్ గ్రామ్స్ ప్యూరిటీ అనేది చూపిస్తాను చూడండి. నేను ఇచ్చేసాను కదా ఓల్డ్ రా సిల్వర్ ప్యూరిటీ 900 అండి. అంటే 92.5 సిల్వర్ కాకుండా మనకి ఫిట్నెస్ వచ్చేసి 90, అంటే 2.5% ఇంకా తక్కువగానే ఉంది. సో గ్రామ్స్ వచ్చేసి 3.670, అంటే 3 గ్రామ్స్లో ఉంది. దాని కాస్ట్ వచ్చేసి 225 రూపీస్ కదా. ఇది వచ్చేసి ఐటమ్ వచ్చేసి 829 రూపీస్, 3 గ్రామ్స్ కాస్ట్ కాబట్టి ఇది. అదే 700 ప్యూరిటీ అండి. అంటే మనకి మాకు గిఫ్టింగ్ పర్పస్ కింద ఆట కింద వచ్చినవి అన్నాం కదా. సో అవి వచ్చేసి 148 గ్రామ్స్ అండి. సో మనకి రేట్ వచ్చేసి వాళ్ళు 175 రూపీస్ అయితే తీశారు. సో 90%కి అయితే ఈ రేట్ ఇచ్చారు. అదే 170%కి వచ్చేసి 148 రూపీస్ అయితే చేశారు. సో చాలా మంది వచ్చేసి ఇలా సిల్వర్ ఆర్నమెంట్స్ లోకల్ స్టోర్స్లో కొంటే అక్కడ ఎక్కువ ప్యూరిటీ అయితే ఉండదండి, చాలా వరకు లెస్ ప్యూరిటీగానే ఉంటుంది. మేము తీసుకునేటప్పుడు ఒక ఐటెం తీసుకున్నాము, చిన్న మా హస్బెండ్కి బ్రేస్లెట్ కడియం లాంటిది. అది అప్పటి కాస్ట్ వచ్చేసి 5,000 రూపీస్. కానీ ఈరోజు చూసుకుంటే అది వచ్చేసి 70% ప్యూరిటీయే ఉందని చెప్పారు. సో అక్కడ రాసి కూడా ఉంది. మనకు లోకల్ స్టోర్స్లో రేట్ ఎక్కువ చెప్పేస్తారండి. అలానే నేను ఈ ఐటమ్స్ అన్ని లోకల్ స్టోర్స్లో ఇచ్చేస్తే ఒకవేళ అమౌంట్ ఇచ్చినట్టయితే 5,000 or 6,000 ఇస్తానన్నారు. సో కానీ మేము షోరూంలో తీసుకునేటప్పుడు అది 26,000 వరకు అయితే మాకు వచ్చిందండి. సో దీని ద్వారా మేమైతే ఆర్నమెంట్ తీసుకున్నాను. సో 148 గ్రాస్ వెయిట్ కదా, నెట్ వెయిట్ కూడా 148, కానీ దీనికి వచ్చేసి 175 రూపీస్ అయితే వేశారండి. సో నాకు వచ్చేసి 26,091 రూపీస్ అయితే దీనికి ఛార్జ్ చేశారు. టోటల్ కాస్ట్ వచ్చేసి 26,920 రూపీస్ అయితే వచ్చిందండి నాకు సిల్వర్ ఆర్నమెంట్స్ పైన. సో దానివల్ల నేను ఒక ఆర్నమెంట్ అయితే ఇయర్ రింగ్స్ తీసుకున్నానండి. నేను మాకు
తెలిసిన వాళ్ళ బర్త్డే ఉండడం వల్ల నేను ఒక ఇయర్ రింగ్స్ కొందామనేసి ఫస్ట్ బర్త్డే, సో నేను దానికోసం అయితే ఈ ఆర్నమెంట్ తీసుకున్నానండి. కిడ్స్ వేర్లో తీసుకున్నాను. 91 సిల్వర్. గ్రాస్ వెయిట్ వచ్చేసి 0.960 అండి. అందులోనే స్టోన్ వెయిట్ వచ్చేసి 0.124. అదే నెట్ వెయిట్ వచ్చేసి 0.836 గ్రామ్స్. సో ఆ రోజు కాస్ట్ వచ్చేసి 14,355 రూపీస్ అని చెప్పాను కదా. సో అది అలానే మనకి స్టోన్ కాస్ట్ వచ్చేసి 3,900 రూపీస్ అండి. చిన్న ఐటమ్స్కి ఎప్పుడు విఏ ఛార్జెస్ ఎక్కువ పడతాయండి, ఎందుకంటే అది మేకింగ్ చేసేటప్పుడు ఎక్కువ వేస్టేజ్ అది ఉంటుంది. సో దానివల్ల మేకింగ్ అంటే వాల్యూ ఎడిషన్ కదా, అందులో మేకింగ్ ఛార్జెస్ ప్లస్ అలా వేస్టేజ్ ఉంటుంది కాబట్టి మనకి వేస్టేజ్ అనేది 18.90% అండి. అంటే చిన్న ఐటమ్స్ ఎప్పుడైనా వేస్టేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆ చిన్న ఐటమే కాబట్టి 18.90%. సో నేను తీసుకున్న ఆర్నమెంట్కి వేస్టేజ్ వచ్చేసి 2,268 రూపీస్. అలానే కాస్ట్ వచ్చేసి 0.836 గ్రామ్స్ అన్నాను కదా, దానికి వచ్చేసి 12,078 రూపీస్ అండి. అదే స్టోన్ కాస్ట్ వచ్చేసి 483 రూపీస్. మాకు తెలిసిన అతను ఉన్నారని మీకు ఇంతకు ముందు వీడియోస్లో కూడా చెప్పాను కదా. సో మాకు విఏ ఛార్జెస్ అనేది తగ్గించారండి 13.84% వరకు. అంటే దగ్గర ఒక 800 వరకు తగ్గింది అనుకోండి. సో ఆఫ్టర్ డిస్కౌంట్ ద్వారా చూసుకుంటే 1,661 రూపీస్ అండి. సో గోల్డ్ కాస్ట్ వచ్చేసి 12,000. అలానే స్టోన్ వెయిట్ వచ్చేసి 0.124 అన్నాను కదా, దాని కాస్ట్ వచ్చేసి 483 రూపీస్ అండి. సో టోటల్ కాస్ట్ వచ్చేసి 14,145 రూపీస్. జిఎస్టీ చూసుకుంటే మనకి రెండు కలిపి 424 రూపీస్ అయితే పడిందండి. సో టోటల్గా వచ్చేసి 14,570 రూపీస్. సో ఇంతవరకు నేను ఒక ఆర్నమెంట్ తీసుకున్నాను కదా, దాని ఫుల్ డీటెయిల్స్ అండి ఇది. మిగిలిన అమౌంట్ 14,570 రూపీస్. ఇక్కడ వచ్చేసి నాకు వచ్చిన అమౌంట్ వచ్చేసి 26,920 రూపీస్ కదా. సో మిగిలిన అమౌంట్ వచ్చేసి 12,350 రూపీస్. ఏం చేశాను అనేది కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను చూడండి. సో 14,355 రూపీస్ టోటల్ కదా. సో నేను మిగిలిన అమౌంట్ వచ్చేసి 12,350 రూపీస్ కదా. సో ఈ 12,350 రూపీస్ అండి నేను అడ్వాన్స్గా కన్వర్ట్ చేసుకున్నాను. సో నేను ఎప్పుడైనా తీసుకుంటే నాకు ఈ 12,000 సంబంధించి నాకు 14,355 రూపీస్ గ్రామ్ వెయిట్ గానే ఇస్తారు. సో నేను ఈరోజు ఫిక్స్ చేసుకున్న అమౌంట్కి నాకు వచ్చేసి 0.860 గ్రామ్స్ అయితే అక్యుములేట్ అయ్యాయి. సో ఇక్కడ కూడా చూపించారు చూడండి, ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ వచ్చాయి. ఎందుకంటే ఇది అడ్వాన్స్ పేమెంట్ కదా. ఒరిజినల్ రిసిప్ట్ షుడ్ బి ప్రొడ్యూస్డ్ అట్ ద టైమ్ ఆఫ్ పర్చేజ్. ఇది ఖచ్చితంగా పర్చేస్ టైంలో తీసుకోవాలి. అడ్వాన్స్ ఈజ్ నాట్ ట్రాన్స్ఫరబుల్, అంటే మనకి రిటర్న్ గా ట్రాన్స్ఫర్ అవ్వదు. క్యాష్ రీఫండ్ ఈజ్ నాట్ అంటే క్యాష్ అనేది రీఫండ్ అవ్వదు. అలానే ది స్కీమ్ ఈజ్ ఫర్ పర్పస్ ఆఫ్ ఆర్నమెంట్స్ ఓన్లీ, నాట్ అప్లికేబుల్ ఫర్ గోల్డ్ కాయిన్స్ ఆర్ గోల్డ్ బార్స్. సో ఇక్కడ క్లియర్ గా చెప్పారండి ది స్కీమ్ అనేది ఆర్నమెంట్స్ తీసుకోవడానికి. నేను ఇక్కడ చెప్పాను కదా 26,000 నాకు సిల్వర్ ద్వారా వచ్చిందని. సో నేను అప్పుడు అడిగాను, నేను దీని ద్వారా ఏమైనా ఆర్నమెంట్స్ తీసుకోవాలా లేకపోతే గోల్డ్ కాయిన్స్ తీసుకోవచ్చు అంటే ఇవ్వమని చెప్పేశారు. లేకపోతే నేను గోల్డ్ కాయిన్ తీసుకుందానండి. అలా తీసుకోవడం వల్ల నాకు విఏ ఛార్జెస్ తగ్గుతాయి, జిఎస్టీ పడినా పర్లేదు. 26,000కి ఇంకా ఎక్స్ట్రా 4-5,000 వేసుకొని నేనైతే 2 గ్రామ్స్ తీసుకుందాం అనుకున్నాను, కానీ లేదు, గోల్డ్ కాయిన్స్ అయితే ఇవ్వరు. సో ఇది వచ్చేసి నేను నా స్కీమ్ అనేది ఏప్రిల్ మంత్లో అయితే పూర్తవుతుందండి. సో ఆ టైంలో నాకు ఈ అమౌంట్ కూడా కలపడం వల్ల నాకు 0.860 గ్రామ్స్ వచ్చాయి కదా, వీటిని అయితే దానిలో కన్వర్ట్ చేసేసుకున్నాను. నేను అప్పుడు తీసుకునేటప్పుడు ఈ గ్రామ్స్ అనేవి యాడ్ అవుతాయండి. ఈ గ్రామ్స్కి వచ్చేసి 12,000కి 14,355 రూపీస్కి గ్రామ్ రేట్ కాబట్టి దీనిలో కన్వర్ట్ చేసుకొని నాకు ఈ 12,350 రూపీస్కి ఎంత గ్రామ్స్ వస్తాయో చూసుకొని అయితే ఇక్కడ అక్యుములేట్ చేశారండి. సో సిల్వర్ అయితే ఎక్స్చేంజ్ వల్ల నాకైతే ఇది యూజ్ అనే అనిపించింది. సో నేను 14,570 రూపీస్తో ఆర్నమెంట్ తీసుకున్నాను కదా, ఆ ఆర్నమెంట్ అయితే చూపిస్తాను చూడండి. ఇప్పుడు వరకు వీడియో చూసిన వాళ్ళందరూ అనుకోవచ్చు బిల్స్ అవి చూపిస్తున్నాను కానీ ఆర్నమెంట్ చూపించట్లేదని. నేనైతే ఆర్నమెంట్ చిన్నదిగానే తీసుకున్నానని, కానీ నాకు చాలా బాగా నచ్చింది.
సో అందుకే ఈ ఆర్నమెంట్ అయితే తీసుకున్నాను. చిన్న పిల్లలే కదా, అంత ఎక్కువ హెవీగా ఉంటే బాగోదు. సో నేనైతే ఈ ఆర్నమెంట్ తీసుకున్నానండి. ఇయర్ రింగ్స్ చాలా క్యూట్గా ఉన్నాయి. సో దీని యొక్క HUID నెంబర్ కూడా అడగొచ్చు. దీని మీద కూడా ఉందండి, మీకు కావాలంటే నేను చూపిస్తాను. సో వీటిని అయితే తీసుకున్నాను, నాకు చాలా బాగా నచ్చాయి. ఇది పెద్దవాళ్ళు అయితే సెకండ్ స్టడ్గా కూడా పెట్టుకోవచ్చు. క్లియర్గా క్యాప్చర్ అవుతుందని అనుకుంటున్నాను. చాలా బాగా పడింది. 1 గ్రామ్ కన్నా తక్కువగానే వచ్చేసింది. చిన్నపిల్లలకి ఇంతకంటే హెవీ వెయిట్ అయితే వేస్ట్. సో ఇవండి నేను తీసుకున్నవి. నేను చాలా మంది అయితే సిల్వర్ ఇచ్చేస్తే ఎక్స్చేంజ్ చేశాక గోల్డ్ తీసుకోవచ్చా లేదా అని అడిగారు సబ్స్క్రైబర్స్. సిల్వర్ ఇచ్చేసాక ఖచ్చితంగా గోల్డ్ అయితే మలబార్లో అయితే తీసుకోవచ్చండి. ఎందుకంటే నేను పర్చేస్ చేశాను కాబట్టి నా ఓన్ ఎక్స్పీరియన్స్ అయితే చెప్తున్నాను. సిల్వర్ ఆర్నమెంట్స్ ఉంటే మనకి ఆ ప్యూరిటీ అవన్నీ బయట ఇచ్చే కన్నా ఇలా ఇచ్చేస్తేనే బెస్ట్ అండి. ఇలా ఇచ్చేసి మనకి ఏమైనా అమౌంట్ కావాలనుకున్నా కొంచెం ఎక్స్ట్రా వేసుకొని గోల్డ్ ఆర్నమెంట్స్ తీసేసుకుంటే చాలా బెస్ట్. సో నేను తీసుకున్నది అయితే ఇదండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేను ఎటువంటి వీడియోస్ పెట్టాలనేది కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అదేవిధంగా ఏవైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలానే నా వీడియోకి హైప్ ఇస్తే ఖచ్చితంగా ఇంకొంతమందికి సజెస్ట్ చేయబడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్.